I hate love. I can't love. I can't live with you. అప్పుడే ఫైల్స్ మొత్తం చెక్ చేసావా? వావ్ కిరణ్మయి, వావ్. చెక్ చేయలేదు, మధ్యలో ఆపాను. ఆపావా? ఏ? మొదటి ఫైల్లోనే షాకింగ్ న్యూస్ బయటపడింది. ఏంటది? ఆఫీస్ అకౌంట్ నుండి సంజయ్ పర్సనల్ అకౌంట్ కి ₹1,00,00,000 ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. వింటున్నారా? వాట్? ₹1,00,00,000? అవునండి. అకౌంటెంట్ ని అడిగితే తెలీదు అంటున్నాడు. ఏం తెలియకుండా జాబ్ ఎలా చేస్తున్నాడు? అంత పెద్ద మొత్తంలో ట్రాన్స్ఫర్ జరిగితే సంజయ్ని అడగాలి, లేదంటే మనకి ఇన్ఫార్మ్ చేయాలి. సంజయ్ని అడిగితే నేను చూసుకుంటాను, మీరేం టెన్షన్ పడద్దు అని చెప్పాట. ₹1,00,00,000 ట్రాన్స్ఫర్ చేసుకుని కనీసం నాకు కూడా ఒక్క మాట చెప్పలేదండి. సంజయ్ నుండి నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదండి. సంథింగ్ ఇస్ రాంగ్ కిరణ్మయి. చాలా పెద్ద మిస్టేక్ జరుగుతుంది. నాకు కూడా అదే భయంగా ఉందండి. ఉన్న సమస్యలు చాలా ఉన్నట్టు మరో కొత్త సమస్య మొదలయ్యేలా ఉంది. అవ్వకూడదు. దీన్ని ఆదిలోనే అంతం చెయ్యాలి. పవర్ ఆఫ్ అటార్నీ చేతిలో ఉంటే ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాడా? మనకి ఒక్క మాట కూడా చెప్పకుండా ₹1,00,00,000 పర్సనల్ అకౌంట్కి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకుంటాడు? అది కూడా నేను చెక్ చేస్తేనే తెలిసిందండి. లేదంటే ఆ డబ్బుకి లెక్కాపత్రం ఉండేది కాదు. యా, కరెక్ట్. ఆడిట్ ఫైల్స్ చెక్ చేయటం మంచిదే అయ్యింది. ఈ విషయం ఇంతటితో వదిలేకూడదు కిరణ్. కంపెనీకి సంబంధించి ప్రతి రూపాయి పట్ల బాధ్యతతో ఉండాలి. ఏ సిన్సియారిటీ, హార్డ్ వర్క్తో మనం ఇన్ని రోజులు కంపెనీని టాప్ పొజిషన్లో ఉంచామో అది ఇలాంటి మిస్టేక్స్ వల్ల నాశనం కాకూడదు. నువ్వేం చేస్తావో, ఎలా అడుగుతావో నాకు తెలియదు. ₹1,00,00,000 సంగతి ఇవాళ తేవాల్సిందే. సరే, నేను సంజయ్తో మాట్లాడతాను. సరే. నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోకపోతే ఎలా మేఘనా? ఆఫీసులో గౌరవం లేక, ఇంట్లో కూడా గౌరవం లేక నా బ్రతుకు మీద నాకే అసహ్యంగా ఉంది. ఇప్పుడు ఎందుకు సంజయ్ అంత సీరియస్ అవుతున్నావు? ఆఫీస్ డబ్బు నీ పర్సనల్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసే ముందైనా, చేసిన తర్వాతైనా అత్తయ్య కానీ మావయ్యకి కానీ చెప్పాలి కదా. అది నీ బాధ్యతనే కదా చెప్తున్నాను. ఆ డబ్బు నా పర్సనల్ ఖర్చులకు వాడుకున్నానా? మనకు పుట్టబోయే బిడ్డకి ఏ ఆటంకం కలగకూడదని కొత్తగా కట్టిస్తున్న గుడికి డొనేషన్ ఇచ్చాను. ఆ గుడి ఓపెనింగ్ కి అమ్మా నాన్నల్ని సర్ప్రైజింగ్ గా తీసుకెళ్లి చూపించాలనుకున్నాను. ఇంట్లో అందరూ నీ మీద కేర్ తీసుకుంటున్నారు. మా అమ్మ అయితే మీ అమ్మ స్థానంలో ఉండి నీకు సీమంతం జరిపించాలనుకుంటుంది. అలాంటిది ఒక భర్తగా, కాబోయే తండ్రిగా దైవకార్యం చేయడం నేరమా? ఇంట్లో నువ్వే కాదు, ఆఫీసులో ఎవడెవడో వచ్చి నన్ను క్వశ్చన్ చేస్తున్నారు. కొత్త ప్రాజెక్టులు తీసుకురావాలని, ఫారెన్ క్లయింట్స్ ని ఇంప్రెస్ చేయాలని నేను పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడుతుంది ఇందుకేనా అనిపిస్తుంది. నా బిడ్డ కోసం ₹1,00,00,000 డొనేషన్ ఇచ్చినందుకు కూడా సమాధానం చెప్పాల్సిన దీనస్థితికి దిగజారిపోయాను. ఇలాంటి బ్రతుకు ఎందుకు అనిపిస్తుంది?
ఏమైందమ్మా? చూడండి అత్తయ్య, ఇంట్లో ఏం జరిగినా మీకు చెప్పాలి అండం నా తప్ప? అమ్మా, నేనేం చేసినా 1కి 10 సార్లు ఆలోచిస్తానే తప్ప బాధ్యత లేకుండా ఉండను కదా. పుట్టబోయే బిడ్డ కోసం ఓ గుడికి ₹1,00,00,000 విరాళం ఇచ్చాను. గుడి ఓపెనింగ్ రోజున మిమ్మల్ని తీసుకెళ్లాలనుకున్నాను. అంతకు ముందే నువ్వు వాళ్ళకి చెప్పాలి, వాళ్ళకి చెప్పకుండా ఏం చెయ్యొద్దంటుంది. డబ్బంటే నాకు విలువ తెలీదా అమ్మా? నా మీద మీకు నమ్మకం లేదా? లేదు అని ఒక్క మాట చెప్పు. ఇప్పుడే పవర్ ఆఫ్ అటార్నీ నీకు అప్పగించి నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాను. ఎందుకు సంజయ్ ఇలా మాట్లాడతావు? నేను నిన్నేమైనా అన్నానా? పెద్ద కొడుగ్గా నీ ఖర్చు పెట్టే హక్కుంది. బిడ్డ క్షేమం కోసం గుడికి దానం ఇవ్వడం చాలా మంచి పని. అందులో తప్పు పట్టడానికి ఏం లేదు. థ్యాంక్స్ అమ్మా. నీ అంత పర్ఫెక్ట్గా ఎవ్వరూ అర్థం చేసుకోరు. మేఘన, కడుపుతో ఉన్నదానివి ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి, కానీ ఇలా ఎమోషనల్ అవ్వకూడదు. సారీ అత్తయ్య, సంజయ్ అలా మాట్లాడేసరికి కంట్రోల్ చేసుకోలేక. మేఘన, ఇంకెప్పుడు అలా చేయకు. 5వ నెల పూర్తవుతుంది. ఇప్పుడు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. సంజయ్, తనని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మా అందరికన్నా నీకే ఎక్కువగా ఉంది. అలాగే అమ్మా, నువ్వు చెప్పావు కదా, ఇంకెప్పుడు సీరియస్ అవ్వను. జాగ్రత్త. అత్తయ్య మన ఓవర్ యాక్షన్ కి పడిపోయారు. ఏవండి, ఈ షర్ట్ బాగుందా? అరగంట నుంచి 5 షర్ట్లు వేసావు తీసావు, ఇదే లాస్ట్, ఇంకా మార్చను. అయిపోయింది. ఇప్పుడు హెయిర్ స్టైల్ సెట్ చేస్తాను. ఉన్నది పాడు చేస్తున్నావు. నేనేమన్నా స్కూల్కి వెళ్తున్నానా? ఉండండి. వావ్, ఇప్పుడు పర్ఫెక్ట్ గా హీరోలా ఉన్నారు. నేను సినిమాలో ఆడిషన్లకి వెళ్ళట్లేదు, సినిమాలో పాట పాడడానికి వెళ్తున్నాను. పాటలు పాడేవాళ్ళు కూడా ఈ మధ్యన హీరోలాగే రెడీ అవుతున్నారు. మీరు పాట పాడుతున్నప్పుడు మిమ్మల్ని ఎవరైనా చూసి వావ్, ఈ సింగర్ సూపర్ ఉన్నాడు, మన సినిమాలో హీరో అయితే ఎంత బాగుంటుందో అన్నారే అనుకోండి, అప్పుడు ఇంకా అదర్స్ కదా. అలాంటి అవకాశమే వచ్చిందనుకో, నేను నీలాగా వావ్ హే అన్ను, సింపుల్ గా నో అంటాను. నాకు స్టార్ యాక్టర్ గా మారడం కన్నా సింగర్ గా ఉండడమే ఇష్టం అని చెప్తాను. ఏవండి, నేను ఒక విషయం అడుగుతాను, చేస్తారా? ఏంటిది? ఫస్ట్ టైం పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర పాట పాడడానికి వెళ్తున్నారు కదా, ఒకసారి అత్తయ్య కాల్ చేసి మాట్లాడొచ్చు కదా. ఆహా, అమ్మ ఆశీర్వాదం అన్నింటికి మంచిది. కొడుకు పాడిన ఆల్బమ్ పెద్ద హిట్ అయిందని ఒక్కసారి ఫోన్ చేయలేదు గాని ఇప్పుడు మాత్రం నేనెందుకు ఆశీర్వాదం తీసుకోవాలి? అబ్బా, ఇవే ఈ మాటలే వద్దని చెప్పేది. ఎవరో శత్రువులకు కాల్ చేసి మాట్లాడమన్నట్టు ఎందుకు అంత సీరియస్ అవుతున్నారు? నాకు ఇష్టం లేని మాటలు చెప్తే నేను ఇలాగే డిస్టర్బ్ అవుతాను. అత్తయ్య కాల్ చేస్తే మేఘన అక్క సంజయ్ బాబు గారితో కూడా మాట్లాడమని చెప్దాం అనుకున్నాను. ఆదిలోని హంసపాదు అంటే ఇదేనేమో, ఇంకేం చెప్పగలను? మా అమ్మ నేను పాడిన పాటలు వినే ఉంటుందా? ఎందుకు వినరండి? బిడ్డల మీద తల్లి కోపం పాల పొంగు లాంటిది, ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. మా అమ్మ కోపం పాల పొంగు కాదు, మరిగే లావ, అదంత తొందరగా చల్లారదు. అక్కడికి మీకు కోపమే రానట్టు వస్తే వెంటనే పోయేటట్టు మాట్లాడకండి.
కన్న పేగుతో పాటు కోపాన్ని అహాన్ని మీ అమ్మగారి నుండి దత్తత తీసుకున్నారు. ఆ, ఎంత జరిగినా ఈ మోగుడినే అంటావు, కానీ అత్తగారిని మాత్రం మాట పండబో. నవ్వకు, చిరాగ్గా ఉంది. చిరాగ్గా ఉందా? ఆ. అయితే ఇంకా నవ్వుతాను. ఆ నవ్వు, నవ్విన నాపచైనే పండుతుంది, నాకెందుకు? అబ్బో అవునా? అయితే చేను పండింది, వచ్చి కోతలు కోసుకోండి. కోతలు కాదు, నీ ముక్కు కోసం. చెప్పలవి. కిరణ్ గారు ఎక్కడున్నారు? ఇప్పుడే ఇంటి నుంచి స్టార్ట్ అవుతున్నాను. సరే త్వరగా రండి, రికార్డింగ్ టైం అయింది, మీకోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. ఆ సరే సరే, వస్తున్నా, స్టార్ట్ అవుతున్నా. ఇలా ఇవ్వండి. హే, హలో పిఆర్ఓ గారు. చెప్పండి స్టార్ సింగర్ భార్య గారు. దగ్గరుండి ఎలాగైతే ఆయన చేత హిట్ ఆల్బమ్ చేయించారో అంత శ్రద్ధగా సినిమా పాటలు పాడించి సక్సెస్ అయ్యేలా చూడాలి. నేనున్నది అందుకే కదా మేడం, మీరేం టెన్షన్ పడకండి. మీ ఆయన్ని మీకు కూడా అందనంత దూరంగా తీసుకెళ్తాను. ఎంత దూరం వెళ్ళినా ఆయన వెనకే నేను వచ్చేస్తా. ప్రతిసారి మీకెందుకు శ్రమ, ఇక నుంచి నేనుంటాను, మొత్తం నేనే నడిపిస్తాను. ఎవరు నడిపించినా ఆయన అడుగులు సక్రమంగా సక్సెస్ వైపు పడితే చాలు. ష్యూర్ ఉషా, కిరణ్ గారిని తొందరగా రమ్మని చెప్పు. ఆ సరే చెప్తాను. బాయ్ పల్లవి. బాయ్. ఆ మిమ్మల్ని త్వరగా రమ్మంటుంది. అలాగే. పల్లవి ఏ స్వార్థం లేకుండా చాలా హెల్ప్ చేస్తుంది కదండి. అవును, అందుకే నా సక్సెస్ లో ఇంకో సగ భాగం తనకే ఇచ్చాను. ఇవ్వాలి కూడా, అదే మర్యాద పద్ధతి. సర్లే, నేను బయలుదేరుతాను. అనిల్ గారు నా కోసం వెయిట్ చేస్తున్నారంట. ఏమండి ఏమండి ఏమండి, టెన్షన్ లేకుండా బాగా పాడండి. వాళ్ళు ఏమైనా కరెక్షన్స్ చెప్తే ఓపికతో వినండి. మీ టాలెంట్ తో అందరినీ మరొకసారి ఇంప్రెస్ చేయండి. అలాగే మేడం. ఈ పాట హిట్ అవ్వాలి. ఇలాంటి అవకాశాలు మరెన్నో రావాలి. అంతా మీ దయా ఆశీర్వాదం. ఊరుకోండి. సరే, ఇంక బయలుదేరచ్చా? బాయ్. ఏమండి ఏమండి ఏమండి, మళ్ళీ ఏంటి? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇప్పుడు వెళ్ళండి. పుట్టబోయే బిడ్డ కోసం ఓ గుడికి ₹1,00,00,000 విరాళం ఇచ్చాను. గుడి ఓపెనింగ్ రోజున మిమ్మల్ని తీసుకెళ్లాలనుకున్నాను. అంతకు ముందే నువ్వు వాళ్ళకి చెప్పాలి, వాళ్ళకి చెప్పకుండా ఏం చెయ్యొద్దంటుంది. ₹1,00,00,000 కొత్త టెంపుల్ కి డొనేషన్ ఇస్తున్నాను. అమ్మతో ఆ టెంపుల్ ఓపెన్ చేయించి తనకు సర్ప్రైజ్ ఇస్తున్నాను. అరే, నన్ను ఎవరు అర్థం చేసుకోరేంటి? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం యాక్టింగ్, ఏం యాక్టింగ్! ఏదో టైం కలా నోటికొచ్చింది చెప్పాను. నువ్వు డైలాగ్స్ గుర్తుపెట్టుకోవడం కాదు, నా పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చెప్పు. మహానటి మగాడిలా పుట్టిందన్న రేంజ్ లో ఉంది. నువ్వు అత్తయ్యతో అమాయకుడిలా థ్యాంక్స్ అమ్మా, నీ అంత పర్ఫెక్ట్ గా నన్నెవ్వరూ అర్థం చేసుకోరు అని చెప్పావు చూడు. ఆ ఒక్క డైలాగ్ తో మన గురించి అత్తయ్య మైండ్ లో నెగటివ్ గా ఉన్న ఇంప్రెషన్ మొత్తం కొట్టుకుపోయింది. నువ్వు మాత్రం తక్కువ, మొగుడి మీద కోపం, అత్త మీద ప్రేమ ఒకేసారి చూపించావు. అమ్మ సింపతిని కరెక్ట్ గా క్యాష్ చేసుకున్నావు. సూర్యుడి ముందు టార్చ్ లైట్లా నీ పర్ఫార్మెన్స్ ముందు నాదేముంది సంజయ్. అమ్మ బాబోయ్, బిజినెస్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే యాక్టింగ్ లో దిగితే ఇంకో రేంజ్ కి వెళ్ళిపోయేవాడివి. ఎవరి మీద ఆధారపడిని ఇండిపెండెంట్ స్టార్ అయిపోయేవాడివి. మరీ పొగడకు మేఘనా, సిగ్గు గర్వం కలిపి అదో కొత్త ఫీలింగ్ లా ఉంది. భార్య భర్తని పొగిడే అవకాశం చాలా రేర్ గా వస్తుంది, వద్దనకూడదు. మొత్తానికి మన నటంతో ₹1,00,00,000 మ్యాటర్ని క్లోజ్ చేశాం. ఇంకెప్పుడు అమ్మ డబ్బు గురించి క్వశ్చన్ చేయదు. అవును, ఈ సమస్య నుంచి గట్టెక్కేశాం. ఇప్పుడున్న సమస్య సీమంతమే.
ఏంటి సీమంతం సమస్య? ఏం మాట్లాడుతున్నావు మేఘనా? మేఘనా, నిన్నే అడుగుతున్నాను, సమస్య ఏంటి? అంటే అది సమస్యని కాదు సంజయ్. మనం ₹1,00,00,000 గురించి అబద్ధం చెప్పి నమ్మించిన అత్తయ్య కొంచెం డిస్టర్బ్ మూడ్ లో ఉంటారు. ఫంక్షన్ ఎలా చేస్తారో అని. నీ మాటలు చూస్తుంటే డౌట్గా ఉంది మేఘనా. నీకు సీమంతం చేసుకోవడం ఇష్టం లేదా? ఏంటి సంజయ్ అలా మాట్లాడతావు? తల్లి కాబోతున్న ఏ ఆడదైనా శ్రీమంతం వద్దనుకుంటుందా? కాకపోతే ఇంట్లో పరిస్థితుల గురించి ఆలోచిస్తున్నాను. నువ్వెక్కువగా ఆలోచిస్తున్నావు మేఘనా. అనవసరమైన విషయాలు మాట్లాడుతున్నావు. ఈ ఇంట్లో చాలా కాలం తర్వాత జరగబోతున్న సంబరం నీ సీమంతం. అది ఎప్పటికీ సమస్య కాదు. సీమంతం చేద్దామని అమ్మే చెప్పింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపదు. ఎవరొచ్చినా ఎవరు రాకపోయినా అమ్మ ముందుండి జరిపే తీరుతుంది. అందులో డౌటే లేదు. నా కోసం ఆయన ఇంటిని కుటుంబాన్ని వదిలి వచ్చారు. బ్రతుకు తెరువు తెలియని సమయంలో టాలెంట్ని నమ్ముకున్నారు. అత్తయ్య మావేళ్ళ దీవెనలు నీ ఆశీర్వాదంతోడే ఇప్పుడు ఒక మెట్ట ఎదిగారు. భార్యగా నా తోడెప్పుడూ ఉంటుంది. రాతలు రాసిన ఈ చేతులు ఆయనకి రక్షగా ఉండాలి. అనుకున్న లక్ష్యం వైపు నడిపించాలి. సినిమాలో కూడా మంచి సింగర్గా సక్సెస్ అవ్వాలి. హా పల్లవి, చెప్పు. ఉషా, ఈ రోజు నువ్వు చాలా మిస్ అయ్యావు. ఏమైంది? సాంగ్ రికార్డింగ్ బాగా జరిగిందా? ఎక్సలెంట్. కిరణ్ గారి పాట అవ్వగానే మ్యూజిక్ డైరెక్టర్ తో సహా అందరూ క్లాప్స్ గోలలు. ఈ పాట కూడా ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుందన్న నమ్మకం వచ్చింది. హే, ఇంకో విషయం, నీ లిరిక్స్ కి కూడా మంచి అప్లోజ్ వచ్చింది. నాదే ఉందిలే పల్లవి. పాట హిట్ అయ్యి ఆయన ఒక్కరికి పేరొస్తే చాలు. ఏమో, ఎవరికి తెలుసు, మీ ఇద్దరికి కలిపి పేరు రావచ్చు కదా అంటున్నాను. సరే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. సరే, బాయ్. అనుకున్న దానికన్నా చాలా అద్భుతంగా వచ్చింది. నేను అనుకున్న ట్యూన్కి మీరు యాడ్ చేసిన గమకాలు చాలా బాగా సెట్ అయ్యాయి. థ్యాంక్ యూ సార్. మా మ్యూజిక్ డైరెక్టర్ సాధారణంగా ఎవ్వరిని పొగడడు. అలాంటిది మీ పాట రికార్డింగ్ జరుగుతుంటే ఒకటే ఎక్సైట్మెంట్, ఆనందం. మీ వాయిస్ చాలా ఫ్రెష్గా ఉంది. మీ ఫ్యూచర్ చాలా బ్రైట్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. మీ ప్రైవేట్ ఆల్బమ్ విన్నాను. మీ మిసెస్ లిరిక్స్ రాశారని తెలిసింది. పాట మాట ఇద్దరికి జంట బాగా కుదిరింది. చూడటానికి కూడా మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారు. తను నా వైఫ్ కాదు. ఓ సారీ, తెలియక మాట్లాడాను. ఏమనుకోవద్దమ్మా. పర్లేదు సార్. ఫస్ట్ మూవీ సాంగ్ రికార్డింగ్కి వైఫ్తో వచ్చారనుకున్నాను. అంటే తనకి బయటికి రావడం ఇష్టం ఉండదు. ఓ, అందుకే ఇష్టమైన వాళ్ళని ఎంకరేజ్ చేస్తారని తీసుకొచ్చుకున్నారు. అంతేనా కిరణ్ గారు? మళ్ళీ కలుస్తాను కిరణ్ గారు. బాయ్. థ్యాంక్ యూ. వస్తాను. పదండి. బాయ్. నిన్ను చూసి నా వైఫ్ అనుకున్నందుకు ఫీల్ అయ్యావా? అవును, చాలా ఫీల్ అయ్యాను. నీ వైఫ్ ని ఎందుకు కాలేకపోయానా అని. సారీ, నా ఉద్దేశం ఉషా నా ప్లేస్లో ఉంటే నాకన్నా ఎక్కువ ఎక్సైట్ అయ్యేది, ఆనందించేది అంటున్నాను. నిజంగా ఆ విషయంలో ఉషా చాలా లక్కీ.
టెన్షన్ తీసుకోకు మ్యాగీ. మేజర్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. మహా అయితే రోజులు, లేదంటే మ్యాక్సిమం ఒక వారం డబ్బు మొత్తం ట్రాన్స్ఫర్ అయిపోతుంది. థ్యాంక్స్. చిన్న నవ్వు కూడా లేకుండా ప్రపంచంలో ఇంత చండాలమైన థ్యాంక్స్ ఎవరు చెప్పుండరు. ఎందుకు డల్గా ఉన్నావు? ఎనీ ప్రాబ్లం? ప్రాబ్లం ఏం కాదు. నాకు ఇష్టం లేకపోయినా ఇంట్లో సీమంతం ఫంక్షన్ గ్రాండ్గా చేస్తున్నారు. దాని గురించి ఆలోచిస్తున్నాను. ఆలోచించడానికి ఏముంది? ఇష్టం లేకపోతే వద్దని చెప్పే. అదంత ఈజీ కాదు బాబు. ఆల్రెడీ అరేంజ్మెంట్స్ అన్ని జరిగిపోతున్నాయి. వేర్ దేర్ ఇస్ ఎ విల్ దేర్ ఇస్ ఎ వే. శ్రీమంతం ఆపడానికి నా దగ్గర ఒక అద్భుతమైన ప్లాన్ ఉంది. ఏంటది? డైరెక్ట్ గా మీ అత్తగారి దగ్గరికి వెళ్ళి వినమ్రంగా చేతులు కట్టుకుని, అత్తయ్య అత్తయ్య నేను ప్రెగ్నెంట్నే కాదు, నాకెందుకు సీమంతం అని చెప్పేసి. ఏంటి మేఘనా, షాక్ అయ్యావా? షాక్ ఏం లేదు. అసలు నేను ప్రెగ్నెంట్ కాదని ఎవరు చెప్పారు? అర్థం లేకుండా మాట్లాడుకో. సి మ్యాగీ, అందమైన అమ్మాయిలు అబద్ధం ఆడితే ఎవరూ కనిపెట్టలేరేమో, కానీ ఈ కార్తీక్ చాలా ఈజీగా పసిగట్టేస్తాడు. కాలేజ్ డేస్లో కూడా ఈ రేంజ్ అబద్ధాలు ఎప్పుడూ ఆడలేదు. కానీ ఇప్పుడు ఏ అవసరం వచ్చిందో నాకు చెప్పాల్సిన పని లేదనుకో, కాకపోతే తెలుసుకోవాలన్న చిన్న క్యూరియాసిటీ. సంజయ్తో సహా ఎవరికీ తెలియకుండా ఆడుతున్న ఈ ఫేక్ డ్రామా సీమంతం రోజున ఎక్కడ బయటపడిపోతుందో అని నీ భయం, అంతేనా? ఈ విషయం నీకెలా తెలుసా? ఈ డాక్టర్ని ఎందుకు తీసుకొచ్చావు? వదిన కోసం. వదిన డాక్టర్ కలిసి ఆడుతున్న నాటకం మీ అందరికీ తెలియడం కోసం. మనమంతా అనుకుంటున్నట్టు వదినది నిజం ప్రెగ్నెన్సీ కాదు, ఫేక్ ప్రెగ్నెన్సీ. అవును మేడం, ఈవిడ మీ అందరినీ చీట్ చేయడానికే ఈ ప్రెగ్నెన్సీ డ్రామా ఆడింది. సంజయ్, సంజయ్ నువ్వైనా అర్థం చేసుకో సంజయ్.